ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న ఈ వేతనాల పెంపు వివాదానికి సంబంధించి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫెడరేషన్ సెక్రటరీ కార్మిక సంఘాల నేత అనిల్ గారు ప్రస్తుతం చర్చలు ఎక్కడ స్తంభించాయండి? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత పర్సెంటేజ్ ఇచ్చేదే లేదు అని చెప్పి నిర్మాతలు తెగేసి చెప్తున్నారు. కొంతమంది నిర్మాతలు అంటే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన పెద్ద నిర్మాతలు మాత్రం మీరు రండి మేము 30% పెంచుతామని అంటున్నారు. మా చర్చలు అనేది ఇంకా జరుగుతూ ఉన్నాయండి. లేబర్ కమిషన్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మేము చర్చలకు ముందు క్లారిటీగా క్లియర్గా ఛాంబర్లో చర్చలు జరిపాము. మేము వేతనాలు పెంచాలని చెప్పేసి వారికి రిక్వెస్ట్ లెటర్లు పెట్టాము. 6 నెలల నుంచి ఈ చర్చ జరుగుతుందండి. ఇది ఇప్పటికిప్పుడు రాత్రి జరిగింది కాదు. 6 నెలల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము వారికి లెటర్ పూర్వకంగా తెలియజేసాము. ఆగస్టు 1 నుంచి మాకు వేతనాలు పెంచకపోతే విధులకు హాజరు కాలేమని. ఆ తర్వాత కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. మళ్ళా లేబర్ కమిషన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళాము. అక్కడ వారు క్లారిటీగా చెప్పారు, సరే మరొక 2 రోజులు టైం అడుగుతున్నారు, మీరు ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారం అయిద్దని చెప్పారు. కాబట్టి మేము 3వ తేదీ వరకు ఆగాము. 4వ తేదీ ఎవరైతే 30% వేతనాలు ఇస్తారో వారికి షూటింగ్కి వస్తామని చెప్పాము. మేము ఫస్ట్ నుంచి కూడా అదే, ఏ రోజు కూడా మేము షూటింగ్ బంద్ చేయమని చెప్పాము. వేతనాలు ఇచ్చిన వారికి చేస్తామని చెప్పాము. దానికి అనుగుణంగానే మేము షూటింగ్కి వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ షూటింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. వేతనాలు ఇస్తే కనుక షూటింగ్ చేస్తామని చెప్పాము. దానికి అనుగుణంగానే మేము కట్టుబడి ఉన్నామండి. అయితే సార్, దీనికి ఏం మధ్య మార్గం పరిష్కారం ఏమీ లేదంటారా? అంటే 30%కి ఎక్కడా కూడా తగ్గట్లేదు, మీరు వాళ్ళు కూడా 30% ఇచ్చేది లేదు అంటున్నారు. ఏదైనా వేరే పరిష్కార మార్గం ఏదైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మమ్మల్ని లేబర్ కమిషనర్ గారు పిలిచారండి. మేము వారి వద్ద కూడా ఒకటే చెప్పాము, సార్ మాకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ఛాంబర్ పెద్దల్ని పిలవమనండి, మాట్లాడమనండి, చర్చలు జరపమనండి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా పరిస్థితి బాగలేదన్న విషయం మాకు కూడా తెలుసు. కానీ చర్చించకుండా మేము ఇట్లా ఒప్పుకోలేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి అని చెప్పాము. వారు కూడా మాకు ఒక వయో మీడియాగా మేము ఇట్లా అయితే ఓకేనా అని చెప్పి మమ్మల్ని అడిగారు. సరే మీరు వారితో మాట్లాడి చెప్పండి అని చెప్పాము. మీరు మాట్లాడి చెప్పిన తర్వాత మేము కార్మికులతో మాట్లాడతామని చెప్పాము. మరి వారు చర్చలు జరుపుతున్నారు. వారికి రాత్రి చెప్తా అని చెప్పారు. మరలా ఈరోజు ఆఫ్టర్ 11కి మీటింగ్ పెట్టుకున్నాము. 11 తర్వాత చెప్తామని చెప్పారని మళ్ళీ మాకు కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మేము తర్వాత మీకు తెలియజేస్తాం, అప్పుడు రండి అని చెప్పారు. ఇంకా ఏదన్నా ఫైనల్ మీటింగ్ ఉంటుందని మాత్రం మాకు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అనిల్ గారు, కార్మికులందరూ కూడా ఇష్టపూర్వకంగానే షూటింగ్స్ కి బంద్ చేశారా? అంటే కొంతమంది నుంచి వస్తున్న వర్షన్ ఏంటి అంటే, యూనియన్స్ ఒత్తిడి వల్ల మేము ఈ బంద్ లో పాల్గొనాల్సి వస్తుంది, మాకు రోజువారీ వేతనం కూడా వచ్చేది కూడా రాకుండా పోయింది ఇప్పుడు అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అస్సలు ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము పోరాడినా, నాయకులు పోరాడినా, మేము పోరాడేది ఇప్పుడు ఫెడరేషన్లో 24 కార్మిక సంఘాలు, 72 మంది లీడర్లు వచ్చి మాకు చెప్తారండి ఫెడరేషన్ లీడర్గా. కానీ ఆ 72 మందికి వారు జనలబడులు పెట్టుకొని ఇప్పటికప్పుడు ప్రతి నెల జనలబడులు పెట్టుకొని 6 నెలల నుంచి మనకి వేతనాలు పెరగాలని చెప్పేసి వారు కూడా ప్రతి మీటింగ్లో మాట్లాడుకున్న తర్వాత సభ్యులు తీర్మానం ప్రకారం చేస్తారు తప్ప సభ్యులకు ఇష్టం లేకుండా చేసే హక్కు ఎవరికి ఏ యొక్క కార్మిక సంఘాలకి ఉండదండి. వారి నిర్ణయాన్ని మాకు ఫెడరేషన్లో చెప్తారు. ఆ నిర్ణయం ప్రకారం మేము ఆ సభ్యుల నిర్ణయాన్ని ఒక లీడర్ రూపంలో మీకు తెలియజేస్తామే కానీ ఎవరికి ఇష్టం లేకుండా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు వేతనాలు అనేది ఒక కార్మికుల కష్టం. కార్మికులకు వేతనాలు పెరుగుతాయి, పెంచమని అడుగుతారు తప్ప మాకు పెంచొద్దు, మాకు వచ్చిందే పోయింది, మేము ఆల్రెడీ ఇప్పుడు మాకు వచ్చేదే పోయిందని ఎవరు అనరండి. ఎందుకంటే ఇలా కావాలని ఏంటంటే కొందరిని కార్మికులని మీరు తప్పనిసరిగా రాకపోతే మీకు నెక్స్ట్ పని చెప్పమని బెదిరిస్తున్నారండి. ఇక్కడ కొందరు నిర్మాతలు కానీ కొందరు ఒక సినిమా సంస్థలు మీరు నెక్స్ట్ కనుక మాకు ఇప్పుడు షూటింగ్ రాకపోతే మీ యూనియన్లకు సంబంధం లేకుండా యూనియన్లు వ్యతిరేకించి మీరు రండి అని ఆశలు చూపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఆశలకు లొంగరండి. ఎందుకంటే ఈ సినీ కార్మికుల గురించి మీకు తెలుసు, వారు ఎప్పుడు కూడా మన కుటుంబం అనుకుంటారు మన సినిమా సంస్థని. అటువంటి సంస్థలో చీలికలు తేవాల్సిన పని లేదండి. ఇప్పుడు మీకు ఏముందో సమస్య కూర్చొని మాట్లాడదాం అంటున్నాం మేము ఫెడరేషన్ తరఫు. అనిల్ గారు, ఎవరు బెదిరిస్తున్నారు? సినిమా సంస్థలు అండి, కొన్ని సంస్థలు ఇక నేను పేర్లు చెప్పడం కాదు, ఆ బెదిరించిన వాళ్ళకే తెలుసు. కాబట్టి మనకి నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎవరైతే బెదిరిస్తున్నారో నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను తప్ప ఉందాగా మన 30% వేతనాలు పెంచలేదు, చర్చలకు రండి మేము ఇస్తామని చెప్పిన వాళ్ళకి మేము ఎక్కడ షూటింగ్ ఆపలేదు, వారు ఏ ఒక్క నిర్మాతకి మేము ఇబ్బంది కలిగించట్లేదండి. కొందరు కావాలని క్రియేట్ చేస్తున్నారు. అంతేకాని మేము ఎక్కడా కూడా యూనియన్స్లో అన్నీ కూడా 24 యూనియన్లు కట్టుబడి ఉన్నాయండి. ఏ ఒక్క కార్మికుడికి కూడా మేము బెదిరించాల్సిన అవసరం లేదు. వారి కోసమే మేము మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఎవరు వ్యక్తిగత స్వార్థాలు ఉండవు. కానీ అనిల్ గారు, మీరు చెప్తుంది ఏంటంటే ఎవరికైతే మెంబర్షిప్ ఉందో, యూనియన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పని కల్పించాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పని ఇవ్వడానికి వీల్లేదు అంటున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం? ఎవరు ఎక్కడైనా కూడా వర్క్ చేసుకోవచ్చు కదా.
ఒకటే అండి, ఇక్కడ మనకి 24 యూనియన్లు ఉన్నాయండి. అవి ఎప్పటి నుంచో మన సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ యూనియన్లు. మన దగ్గర స్కిల్ లేకపోతే బయట తెచ్చుకోవచ్చండి, మేము కాదంటలేదు. మేము మా దగ్గరే పనిచేయాలి, మా దగ్గర మనుషులు లేకపోయినా కానీ మాతోనే పనిచేయాలని ఎప్పుడూ అనలేదండి. మన దగ్గర లేనప్పుడు ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటున్నారండి, చాలామంది తెచ్చుకొని చేసుకుంటున్నారు. మన దగ్గర లేనప్పుడు తెచ్చుకోవచ్చు. మన దగ్గర స్కిల్ లేదని కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. స్కిల్ అని ఒకటే అడుగుతారండి మీడియా పరంగా, స్కిల్ అనేది ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు స్కిల్ లేకుండానే మనం ఎన్ని సినిమాలు చేసామా, ఇన్ని హిట్లు కొట్టామా, ఇంత జాతీయ స్థాయికి వెళ్ళామా, ఇంత ప్రపంచ ఖ్యాతికి మన తెలుగు సినిమాని తీసుకెళ్ళామా అంటే ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరూ స్కిల్ లేని వాళ్ళ అండి? కాబట్టి ఏ సంస్థలో అయినా స్కిల్ డెవలప్ చేసుకోవడంలో తప్పు లేదండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కానీ నిర్మాణ సంస్థలు కానీ, ఇదే ఛాంబర్ పెద్దలు కానీ, ఇదే నిర్మాతల మండలి కానీ ఎప్పుడైనా స్కిల్ డెవలప్ చేస్తాను అంటే మేము యూనియన్లు ప్రోత్సహించలేదా? మీరు ఎప్పుడైనా స్కిల్ డెవలప్ చేస్తామని చెప్పి మాకేమైనా చెప్పారా? వాళ్ళు ఎప్పుడు మాట్లాడకుండా ఎప్పుడైతే వేతనాలు పెంచుతామో అంటామో, వేతనాలు పెంచవలసి వస్తుంది అన్నారో మాకు స్కిల్ లేదు అంటారు. ఎక్కడ స్కిల్ లేదు చెప్పండి? ఈరోజు ఏ డిపార్ట్మెంట్ స్కిల్ లేదు? మీరు ఎప్పుడైనా అడిగారా ఫిలిం సంస్థల్ని బయట నుంచి ఎందుకు తెస్తున్నారు, మా దగ్గర మేము ప్రతిసారి అడుగుతామండి. ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఒక ప్రోగ్రామ్ పెట్టండి, ఎక్కడ స్టూడియోలోనే ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టి మాకు చెప్పండి, మేము యూనియన్కి ఇంటిమేషన్ ఇస్తామని చెప్పాం. మేము ప్రతిసారి వారు కూడా మాట్లాడతారండి, దీన్ని స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంటారు. స్కిల్ డెవలప్ చేయాలి అంటే క్యాంపులు ఎవరు పెట్టాలండి? దానికి మాకు ఇండస్ట్రీ అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఛాంబర్ ఉంది, ఛాంబర్ నుంచి రావాలి డైరెక్షన్. మాకు ఎప్పుడైనా డైరెక్షన్స్ ఇస్తే మేము ఎప్పుడైనా పార్టిసిపేషన్ చేయలేదా? అలాగే స్కిల్ ఉన్న వాళ్ళకి మీరు పని చేయొద్దని మేము ఎక్కడైనా చెప్పాము. ఏ ఒక్క సినిమా సంస్థకైనా మేము స్కిల్ ఉన్న వాళ్ళని బయట నుంచి తెచ్చుకుంటే వద్దు అని ఎప్పుడైనా చెప్పామా? ఇక్కడ ఉన్న వాళ్ళకి పని కల్పించండి, తర్వాత లేనప్పుడు మీరు తెచ్చుకోండి చెప్తున్నాం ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూడా మా దగ్గర ఎవరన్నా తక్కువ అయ్యారనుకోండి తెచ్చుకోమనే చెప్తున్నాం. లేదు మేము స్కిల్ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు చేయండి. ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నామండి మేము. ఫెడరేషన్ ఎప్పుడైనా సరే స్కిల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అన్ని యూనియన్లలో ఇక స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళు మన యూనియన్లో ఉంటే, మన దగ్గర ఉంటే ఇక ఇప్పుడు మన సినిమానే ప్రపంచ ఖ్యాతికి వెళ్ళడానికి దోహదపడుతుంది తప్ప స్కిల్ని తొక్కేయాలని ఎవరు అనుకోరండి. ఏ కార్మిక నాయకుడు అనుకోరు, ఏ కార్మికులు అనుకోరు. మన దగ్గర లేదు కాబట్టే మేము బయట నుంచి తెచ్చుకుంటున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితం విశ్వప్రసాద్ గారు అన్నారు. యాక్చువల్గా ఆయన చెప్పిన యాంగిల్లో చూసినా కూడా కళాకారులకు ఎల్లలంటూ ఉండవు. సో ఎక్కడెక్కడ ఉన్న టాలెంట్ని వెతికి పట్టుకొచ్చి మరి ఇక్కడ పెట్టుకుంటారు, దాన్ని రిస్ట్రిక్ట్ చెయ్యమని మీ మాటలు అంటున్నాయి. మేము అదేనండి, కళాకారులు అనే వాళ్ళు స్కిల్ని బట్టి ఉంటారు. ఇప్పుడు తెర మీద కనపడే కళాకారులను ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ విజువల్ని బట్టి తీసుకొస్తారు. మేమంతా తెర వెనుక పనిచేసే వాళ్ళమే కదండి. మా కష్టానికి స్కిల్ ఉంటుంది. ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ మన దగ్గర పుష్కలంగా ఉంది. లేనప్పుడు డెవలప్ చేయండి. మీకు ఎవరు లేరో చెప్పండి. ఇట్లా ఎప్పుడైనా మాట్లాడారా అంటున్నాను. మన దగ్గర స్కిల్ లేదనుకుంటే కన్నా మన దగ్గర ఉన్న వర్కర్స్ని మన దగ్గర ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకొని స్కిల్ డెవలప్ చేసుకుంటే తప్పేం లేదు కదండి. అట్లా ఎప్పుడైనా మరి మీరు చేశారా అనేది మా ప్రశ్న. ఓకే, ఇప్పుడు మీరు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్కి సంబంధించి విశ్వప్రసాద్ గారు పదే ప్రస్తావిస్తున్నారు. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడైనా కూడా వర్క్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు అని చెప్పి, ఈ రూల్స్కి సంబంధించి మీరేమంటారు? మేడం ఒక్కటే అండి, వారు రూల్స్ మాట్లాడుతున్నారు. మేము ఆ రూల్స్ గురించి మేము ఎక్కువగా మాట్లాడటం కాదు. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కార మార్గంగా ఆలోచన చేయాలి తప్ప కాంపిటేటివ్ కమిషన్ అనేది ఇప్పుడు ఉంది, మన అగ్రిమెంట్ రూపంలో కూడా ఉంది. మనం ఇప్పుడు కూడా అగ్రిమెంట్లో ఇప్పుడు మాట్లాడతాం క్లారిటీగా. ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నారు, తెచ్చుకోవద్దని ఎక్కడ అనలేదు కదా, తెచ్చుకొని చేసుకుంటున్నారు. కానీ ఇక్కడున్న వర్కర్స్ని కాదని, ఇక్కడున్న ఆ స్కిల్ ఎవరైతే లొకేషన్స్లో ఉన్నారో ఉపయోగపడతారో ఆ ఉపయోగపడే వ్యక్తులను కాదని మళ్ళీ బయట నుంచి ప్రోత్సహించుకోవడం అంటే వారు ఇక్కడున్న ఇండస్ట్రీలో ఉన్న కార్మికులను తొక్కేయాలనే కదా. మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ అనిల్ గారు, విశ్వప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే యూనియన్స్ లో మాఫియా బయలుదేరిపోయింది, కార్మికులతో దందా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పని దొరికితే వీళ్ళకి కమిషన్స్ కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ నెలకొంది అని చెప్పేసి విశ్వప్రసాద్ గారు అంటున్నారు. అదే అండి నేను చెప్పేది, అదే అండి. అటువంటి తప్పుడు మాటలు కానీ తప్పుడు విధానాలు వద్దండి. కమిషన్లు ఎవరు ఏ యూనియన్లో ఉన్నాయో ఎక్కడున్నాయో చెప్పానండి. ఇప్పుడు వారు కూడా అన్నారు, ఇందాక మేము చూశాను. ఒకసారి వారి బాధను వారు వ్యక్తపరిచారని మేము భావిస్తాం. కానీ ఏంటంటే ఇట్లా ఈ నిందలు వేయటం వల్లే ఇంకా కార్మికులు బాగా ఆవేదనకు గురవుతున్నారండి. ఎవరు కమిషన్లు ఇస్తున్నారో చెప్పానండి. అది మేము వెంటనే కట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ యూనియన్లో కమిషన్లు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, వారు కూడా ఆధారాలతో చూపెట్టమనండి. మేము దాన్ని కట్టడి చేయడానికి ఇమీడియట్లీ అటువంటి ఆధారాలు మాకు ఎప్పుడైనా చూపించి కంప్లైంట్ పరంగా మాకు ఇచ్చి మేము ఏదైనా సమస్య పరిష్కారం చేయలేదా, ఏ సమస్య పరిష్కారం అయినా సరే ఛాంబర్కి వస్తుంది కంప్లైంట్. అటువంటి కంప్లైంట్ వితిన్ 48 అవర్స్లో మేము ఇప్పుడు కూడా సాల్వేషన్ చేస్తూ ఉంటామండి. మరి ఇట్లా కమిషన్లు ఇప్పుడు కమిషన్లు ఇస్తున్నామన్నారు అంటే మరి మీరెందుకు ఇచ్చారు, మీరెందుకు ఇవ్వవలసి వచ్చిందని నేను అడుగుతానండి. ఇప్పుడు
అయితే కమిషన్లతో పనే ఉంటుందండి. మాకు ఏ రోజు ఇప్పుడు మాకు క్లియర్ మేడం ఒక్క నిమిషం, మాకు ఏ రోజు కాల్ షీట్ ఆ రోజు ఉంటుందండి, క్లియర్గా ఉంటుంది కాల్ షీట్. ఎంత ఈ 12 గంటలు పని చేస్తే ఈ కాల్ షీట్ మాత్రమే ఇవ్వాలి అని. ఆ కాల్ షీట్ దాటి మీరు ఎందుకు ఇస్తారు మాకు? మీరు మాకేమి ఇవ్వరు కదా. రైట్. అయితే అనిల్ గారు, ఇప్పుడు కమిషన్స్ కి సంబంధించి అలాగే యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది అన్నదానికి విశ్వప్రసాద్ గారు ఏమన్నారు అంటే, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు పేదవాళ్ళుగా ఉంటారు, మెంబర్షిప్ తీసుకునే పరిస్థితులు లేక వాళ్ళు ఎక్కడో వెనకబడిపోతున్నారు. అలాంటి టాలెంట్ అందరినీ కూడా తీసుకొచ్చి మేము పని కల్పిస్తున్నాము. ఇలాంటి ఒక మాఫియా ఒకటి బయలుదేరిపోయింది యూనియన్లో, ఇష్టానుసారంగా దాని ధరను పెంచుకుంటూ పోతున్నారు అంటున్నారు. మరి నిజంగా ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేక మెంబర్షిప్ తీసుకోవడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ తీసుకుంటున్నారన్న ఆరోపణల మీద మీ ఆన్సర్ ఏంటి? అసలు అంత మెంబర్షిప్ కార్డుకి అంత ధర పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటే అండి, మేమంతా కూడా లేబర్ యాక్ట్ ప్రకారం, లేబర్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన యూనియన్స్ అండి. ఒక లేబర్ చట్టంలో క్లారిటీగా మెంబర్షిప్ కోసం ఇంత ఫీజు అని ఉంటుందండి. ఆ ఫీజు తప్ప ఎక్కువ ఎవరు తీసుకోరండి. మేము ఫీజు మిగతా యూనియన్లు కొన్ని యూనియన్లు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే మెంబర్స్ సంక్షేమం కోసం తీసుకుంటారు. ఈరోజు యూనియన్స్లో ఎవరైతే కార్డ్స్ ఎక్కువ ధరలు పెట్టి, అది కూడా ఒక డెవలప్మెంట్ ఫండ్ కింద, ఒక కార్పస్ ఫండ్ కింద తీసుకుంటారే తప్ప యూనియన్ సభ్యత్వం కోసం ఎవరు తీసుకోరండి. స్కిల్ ఉన్న వాళ్ళని రమ్మనే అంటారు. ప్రతి ఒక్క యూనియన్ కూడా స్కిల్ ఉన్న వాళ్ళని ఎవరి ఇయర్ కూడా రమ్మనే ప్రోత్సహిస్తారు. కాబట్టి వారి దగ్గర నుంచి ఏంటంటే ఎవరంటే వారు ఇష్టం వచ్చినట్టుగా వస్తారని చెప్పేసి దానికి ఒక వాళ్ళలో కమిటీ వేసుకొని, వారికి డ్రైవర్ అయితే డ్రైవర్లు, కెమెరా అయితే కెమెరా, అట్లా స్కిల్ ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. దానికి కూడా మళ్ళీ క్లారిటీగా చెప్తారండి, మీకు సభ్యత్వం ఇవ్వాలంటే ఇది, మీకు తర్వాత డెవలప్మెంట్ కావాలంటే. ఎందుకంటే అండి ఇప్పుడు ప్రతి యూనియన్లో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయండి. ఒక యూనియన్లో ఒక పెళ్లి జరిగిన డబ్బులు ఇస్తారు, ఒక హాస్పిటల్కి వెళ్ళే మెడికల్ ఫండ్ ఎమర్జెన్సీగా ఇస్తారు. అది ఒక సంక్షేమం కోసం, ఒక భద్రత కోసం ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఎవరిని బలవంతంగా మీరు కట్టండి, కడితేనే మీకు పనిస్తామని ఎక్కడా లేదండి. కావాలంటే మీరు యూనియన్లో సంప్రదించండి, యూనియన్లో కూడా అడగండి క్లారిటీగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 200-300 మందిని తీసుకుంటూ ఉంటారండి. యూనియన్లో వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. అటువంటిది అయితే మాత్రం కాదండి. ఎందుకంటే మేము యూనియన్ కార్డ్స్ ఎక్కువ రేటు ఉన్నమాట వాస్తవం. అది కూడా ఆ బెనిఫిట్ అంతా మెంబర్స్కే ఇస్తారండి. ఈరోజు ఏమైనా చిన్న ప్రాబ్లం ఉందంటే, ఇంట్లో ఆరోగ్యం బాగాలేదంటే వెంటనే ఫస్ట్ ఆ ఇన్సూరెన్స్ వచ్చే కన్నా ముందు యూనియన్ నుంచి వెంటనే ఇస్తారు. ఒక 50,000 లక్ష రూపాయలు ఆ తీవ్రతను బట్టి ఇస్తారు. ఒక మ్యారేజ్ అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటారు. ఒక ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్న వాళ్ళకి లోన్ పరంగా ఇస్తారు. ఎవరన్నా చనిపోతే కార్మికుడు ఒక 7 to 10 lakhs రూపీస్ ఇస్తారు. ప్లస్ ల్యాండ్లు, అందరికీ ల్యాండ్లు ఇచ్చారు. ప్రతి ఒక్క యూనియన్లో సభ్యులు అందరికీ ల్యాండ్లు కూడా ఇస్తున్నారు. అది సంక్షేమం కోసం చేసుకునేదండి. అది వాళ్ళ సభ్యులు ఒక సంఘటితంగా ఏర్పడి డెవలప్మెంట్ చేసుకోవడానికి డబ్బులు వసూలు చేసుకుంటారు తప్ప కార్డు ఇస్తేనే మేము డబ్బులు ఇస్తాం అనేది అది ఎక్కడా లేదండి. అది ఉన్నా కానీ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకున్నారు తప్ప. కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పనికి పిలుస్తున్నారు కదా. కార్డు ఇస్తున్నారండి. కార్డు ఉన్న వాళ్ళకి నేను అనేది అదండి, స్కిల్ ఉన్న వాళ్ళు కార్డు కోసం వచ్చి మేము ఇండస్ట్రీలో పనిచేయడానికి వస్తామన్న వాళ్ళకి వాళ్ళు మెంబర్షిప్లు ఇస్తున్నారండి. కానీ ఈ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ అనేది వాళ్ళు సంక్షేమ పథకాలు మాకు కూడా కావాలనే వాళ్ళ దగ్గరే తీసుకుంటారు తప్ప మెంబర్షిప్ ఇవ్వడానికి అయితే డబ్బు డిమాండ్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా అట్లా ఎవరైనా స్కిల్ ఉన్నారని చెప్పానండి. మీరు కార్డు లేని వాళ్ళు కూడా పనిచేస్తున్నారని చెప్తున్నారు. నిర్మాతలు కూడా బయట నుంచి టాలెంట్ వాళ్ళ దగ్గర కార్డు లేకపోయినా, మెంబర్షిప్ లేకపోయినా కూడా పని కల్పిస్తున్నారు. ఇది మీకు అంగీకారమేనా? మరి లేదండి, అట్లా లేదండి. మన యూనియన్లో సభ్యులు లేకపోతే మీరు బయట నుంచి తెచ్చేసుకోవచ్చు. కానీ మన యూనియన్లో సభ్యులు ఉండి, స్కిల్ ఉండి అంతా ఉన్న తర్వాత ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన కార్మికులందరినీ డెవలప్ చేయకుండా ఎక్కడి నుంచో తెచ్చి చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదండి. కానీ ఇప్పుడు మన దగ్గర స్కిల్ లేకపోతే తెచ్చుకోవచ్చు. నేను అనేది సభ్యత్వం పేరుతో ఈ రిస్ట్రిక్షన్స్ చెయ్యకూడదు అనేదే కదండి ఇప్పుడు కొత్త రూల్ చెప్తోంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్న రూల్ ఏంటంటే ఇదే కదా. మేము దాన్ని ఒప్పుకుంటున్నాము. మేము దాన్ని ఒప్పుకున్న స్కిల్ ఉన్న వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. సంక్షేమ పథకాలు కూడా మాకు కూడా కావాలంటేనే. కానీ వాళ్ళ దగ్గర మీరు పెట్టి మెంబర్షిప్ కార్డు తీసుకోవడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ పేద కార్మికులు వాళ్ళందరూ. అట్లా లేదండి. అటువంటి కార్మికులు ఎవరైనా నిజంగా స్కిల్ ఉండి కనుక వాళ్ళ యూనియన్ సంప్రదించమనండి. అటువంటి ఏమైనా ఉంటే మేము ఆ సభ్యత్వాలు ఇవ్వడానికి కూడా మేము అందరూ కూడా ఫెడరేషన్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. మేము స్కిల్ని డెవలప్ చేస్తాం. ప్రతి యూనియన్ కూడా డెవలప్ చేస్తుంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదండి. మేము స్కిల్ డెవలప్ చేస్తామండి. అది వాళ్ళు చెప్పేది. యూనియన్లో సభ్యత్వాలు ఇప్పుడు కూడా ఇస్తారండి. యూనియన్లో సభ్యత్వం ఒక రేటు ఉంటుంది. ఆ గవర్నమెంట్ ప్రకారం ఆ రేటు ప్రకారం సభ్యత్వాలు తీసుకుంటారు. దాని ప్రకారం మీకు క్లియర్గా ఇస్తారండి. వాళ్ళకి కమిటీ ఉంటుంది. ప్రతి యూనియన్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయిస్తారు. అంటే ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందండి.
అది ఎందుకు ఆ వేరియేషన్ అది ఎందుకు మళ్ళా వస్తుంది అంటే మీకు యూనియన్స్ అన్ని కూడా total ఒకటే గా కదా, తెలుసుకొని కార్మికులకు పని కల్పించడమే లక్ష్యం అల్టిమేట్ గా. ఆ డిఫరెన్సియేషన్ ఎందుకు వస్తుంది? అవునండి, ఒకటండి మాకు కార్మికులు పని కల్పించడానికి స్కిల్ ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తాం. స్కిల్ ఉన్న వాళ్ళు వస్తే మెంబర్షిప్లు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. దాంట్లో క్లారిటీగానే ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. కాబట్టి ఎక్కువ మందిని కూడా తీసుకొని ఉన్న వాళ్ళకే పని లేకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి పని అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి యావరేజ్గా సంవత్సరానికి, ఎన్ని సభ్యత్వాలు ఇవ్వచ్చు అనేది ఒక డిసైడ్ చేసుకొని చేస్తారని. కానీ ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మనం చేరిపోతే అక్కడ మళ్ళీ ఆ యూనియన్లు వ్యవస్థలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను. కానీ స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు మెంబర్షిప్ ఇస్తామని అంటున్నారు. అటు నిర్మాతలు చూస్తే మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి స్కిల్ లేదు అలా అని చెప్పేసి మెంబర్షిప్ లేని వాళ్ళలో కూడా స్కిల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు, స్కిల్ ఉంటే తప్పకుండా మెంబర్షిప్ ఇస్తామని చెప్పి. మేము ఒకటే అండి, అటువంటి ఏమైనా చిన్న సమస్యలు ఇరు పక్షాలు ఉన్నాయనుకోండి, నేను పూర్తిగా లేవు అని కూడా అనండి. ఎందుకంటే చాలామంది కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పని ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఎవరైతే టాలెంట్ ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీగా ఉంది, ఆ టెక్నాలజీకి ఉపయోగపడ్డ వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప ఎవరిని బలవంతంగా ఈ పనిలో తీసుకోమని చెప్పే హక్కు మాకు లేదు, తీసుకునే హక్కు మీకు ఉండదు. అది ఇప్పుడు ఒకటేనండి, కెమెరా ఒక షార్ట్ డైరెక్షన్ గారు ఒక డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తారు, కెమెరా ఉంటుంది, కెమెరాలకు ఏ ఫిగర్ బాగుంటుంది, ఎవరు బాగుంటారు, ఏ మేకప్ బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి అనుకున్న వాళ్ళమే సభ్యులనే తీసుకుంటారే కానీ మిగతా ఎవరో రికమెండ్ చేశారని యూనియన్ గట్టిగా ప్రోత్సహించిందని ఎవరినో తీసుకోరు కదండి. ఆ సీన్ను బట్టి ఇప్పుడు మంది టోటల్గా ఇండస్ట్రీ అంతా స్కిల్ మీద ఆధారపడేది. ఆ కెమెరా ఫ్రేమ్లో ఎవరైతే ఉంటారో వారు నిర్ణయిస్తారు, వారి ప్రకారమే ఉంటారు తప్ప మేము ఎక్కడో ఉన్న మేము నిర్ణయించము, ఎక్కడో ఉన్న ఎవరు నిర్ణయించరు. అక్కడ నిర్ణయించేంత డైరెక్టర్ గారు కెమెరామెన్ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ ఫ్రేమ్లో ఎవరు బాగుంటారని. దానికి తగ్గ కార్మికుడిని ఇవ్వటం, దానికి తగ్గ వర్కర్ని ఇవ్వటమే కానీ మా పని వేరే అట్లా లేకుండా ఎక్కడున్నారో చెప్పండి. అనిల్ గారు, అసలు నిర్మాతకి కార్మికుడికి మధ్యలో ఈ యూనియన్స్, ఈ మెంబర్షిప్ కార్డులు, ఇంత లక్షలు పెట్టి మెంబర్షిప్ కార్డ్స్ కొనుక్కోవడం ఇదంతా అవసరం అంటారా? ఇది ఒక దందాగా కనిపించట్లేదా? అసలు దందా అనేది లేదండి. ఇక్కడ వాళ్ళు పదే అదే మాట్లాడుతున్నారు. ఏ యూనియన్లో కూడా ఎవరిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు, ఒక డిఫరెంట్గా యూనియన్ సంక్షేమం కోసం పెట్టుకునే అమౌంట్లే కానీ యూనియన్ సభ్యత్వాలు ఎక్కడా కూడా డిమాండ్ చేయరండి, ఎవరూ చేయరు. ఒక యూనియన్ సంక్షేమం కోసం, ఒక యూనియన్ ఒక బిల్డింగ్ కోసం అట్లా కార్మికుల దగ్గర అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉంటారు కాబట్టి వారు షేర్ చేసుకుని వేసుకుంటారు. కానీ నువ్వు డబ్బు ఇస్తేనే పని చేయాలి, డబ్బు లేకపోతే పని చేయకూడదు అనేది ఒక్క దగ్గర కూడా లేదండి. అది ఏ యూనియన్లో ఉండదండి. అది ఎందుకంటున్నారు పదే ఈ వేతనాలు అప్పుడే గుర్తొస్తుంది. అనిల్ గారు, ఒక యూనియన్ నాయకుడిగా మీరు చెప్పండి, కార్మికుల సంక్షేమం కోసం మీరు ఏం చేశారు? అంటే ఇప్పటి వరకు ఉన్న యూనియన్స్ అన్నీ కూడా కార్మికుల నుంచి డబ్బులు దండుకోవడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాయి, వాళ్ళకి పని కల్పిస్తారు, అందులో సగం కమిషన్ రూపంలో తీసేసుకుంటారు, ఇలాంటి ఆరోపణలు రకరకాలుగా వస్తున్నాయి. సో వాళ్ళకి మీరు కల్పిస్తున్న సంక్షేమ ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? అలాగే మనకి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ వర్షన్ కూడా విందాం, కార్మికులకి నిజంగా ఆ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా అనేది కూడా విందాం. అందుకంటే ముందు మీరేం చెప్తారు ఈ సంక్షేమ పథకాల గురించి? ఒక్కటే అండి, కార్మికుల దగ్గర మళ్ళీ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, కార్మికుల దగ్గర దందా చేసి వారికి ప్రొడ్యూసర్ చెల్లించే అమౌంట్లో కూడా మీరు మొత్తం కూడా తీసేసుకుంటున్నారు అని అన్నారు. అటువంటి యూనియన్ ఏ యూనియన్ లేదండి. అటువంటి యూనియన్ ఉంది అంటే కనుక వారు ప్రత్యక్షంగా ఇప్పుడే చూపించమనండి, మేము ఇక్కడే ఒక నిర్ణయం తీసుకుంటాం, లైవ్లోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. అటువంటి వాళ్ళ మీద ఎక్కడ కూడా కమిషన్ల బేస్గా పనిచేసేది ఎక్కడా లేదండి. క్లారిటీగా అది క్లియర్గా ఉండేది ఓన్లీ ఒకే ఒక యూనియన్ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్సే తప్ప ఇక వేరే ఎక్కడ కూడా ఏ యూనియన్లో కూడా ప్రతి ఒక్క వేతనము వారు ఎంతైతే ఎంత ఇస్తారో మన ఛాంబర్ నిర్ధారించిన ఒక రేట్ అయితే ఏదైతే ఉందో కార్డు, ఆ రేట్ కార్డు యొక్క అమౌంట్ తప్ప ఎవరికి వేరే రకంగా ఎక్కడి నుంచి రాదంటే ఎక్కడి నుంచి వెళ్ళదు. ఎటువంటి కమిషన్లు ఉండవు. దయచేసి ఆ కమిషన్లు ఇస్తున్నాం అనే పదం మరి ఎవరికి ఇస్తున్నారో, మరి ఎందుకు ఇస్తున్నారో మరి అది చెప్పమనండి. ఏ యూనియన్ సభ్యులకు ఇస్తున్నారో చెప్తే మేము క్లారిటీగా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే సభ్యుల సంక్షేమం కోసమే మేము ఎప్పుడైనా సరే చేసేది. సభ్యుల సంక్షేమం కాకుండా ఇట్లా నిలువుదోపిడీ జరుగుతుందని కనుక మాకు చెప్పగలిగితే మేము కూడా అది ఇమ్మీడియట్లీగా ఈ రోజే మేము దాన్ని కట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వారి మీద యాక్షన్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటిది ఎవరికి కూడా కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటే ఫెడరేషన్ ఇప్పుడు కూడా ముందుంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా కార్మికుడికి మా దగ్గర కాకపోతే ఒకవేళ నిర్మాతకి కార్మికుడి మధ్య ఏమైనా సమస్య ఉన్నా కానీ వెంటనే మేము ఛాంబర్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ పరిష్కార మార్గంగానే చేసుకుంటాం తప్ప
ఇట్లా దందా చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అంటే కొంచెం ఇంకా బాధగా ఉంది. అటువంటిది ఏం చేస్తున్నారో ఆధారాలతో చెప్పమనండి, నేను ఇప్పుడే మాట్లాడతాను. అనిల్ గారు, మీరు చెప్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కార్మికులకి ఇవ్వడానికే అవి అమర్చబడ్డాయి, కానీ అవన్నీ కూడా నాయకులు తీసేసుకుంటున్నారు, కార్మికుల వరకు రావట్లేదు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అలాగే చిత్రపురి కాలనీలో ఉన్న హౌసింగ్ సొసైటీకి సంబంధించి అసలు ఆ కాలనీ ఏర్పడమే కార్మికులని వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఎంతమంది కార్మికులకి అక్కడ సొంత ఇల్లు ఉందండి? ఇప్పుడు చిత్రపురి కాలనీ అంశం వచ్చేసరికండి, ఇది 1994లో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత 2009లో కొంజేటి రోషయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. తర్వాత మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆ రోజున్న సినిమా కార్మికుల వరకు మొత్తం ఆ రోజు ఇది 4213 కుటుంబాలండి. 4300 కుటుంబాల్లో ఆ రోజున్న సినిమా వర్కర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు సినిమా ఇండస్ట్రీ సుమారు 30,000 మంది ఉన్నారండి. ఆ రోజున్న కార్మికులు అందరికీ అప్పుడే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వెళ్తుంది తప్ప కార్మికులు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా చిత్రపూర్లో జాయిన్ కారండి. కాబట్టి చిత్రపూర్లో ఒక సమస్య ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు రీసేల్ చేసుకొని సెకండ్ సేల్ చేసుకొని ఎవరెవరో సాఫ్ట్వేర్ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటుంటే మొత్తం కూడా ఇదంతా కూడా బయట వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చిత్రపూర్లో సభ్యత్వం కావాలంటేనే ఒక యూనియన్ మెంబర్షిప్ ఉంటేనే వస్తుంది తప్ప వేరే ఎక్కడ రాదండి. ప్లస్ మెంబర్షిప్స్ కూడా లేవు. గతంలోనే 4213 ఫ్లాట్స్ అయిపోయాయి. తెలీదో కానీ చిత్రపురి సొసైటీలో సొంత ఇల్లు కలిగిన వాళ్ళలో అసలు సినిమా డిపార్ట్మెంట్తో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు, మెంబర్షిప్ లేని వాళ్ళు ఉన్నారు, డ్రైవర్స్ కొనుక్కుంటున్నారు. అలాగే సినిమా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా అక్కడ ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు అసలు ఆర్టిస్టులు కానే కాదు, కార్మికులు అంతకంటే కాదు, వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇది మీరు కాదంటారా? అట్లా లేదండి. చిత్రపూర్లో సభ్యత్వం కావాలంటేనే యూనియన్లో ఉన్న సభ్యత్వాల వాళ్ళకే ఇస్తారు తప్ప విడిగా డైరెక్ట్గా ఎవరికి ఇవ్వరండి. ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇస్తే ఇక్కడ మేము ఇల్లు ఇస్తామంటే ఇల్లు ఇవ్వరండి. చిత్రపూర్లో కంపల్సరీగా సినిమా రంగం నుంచి వారి సంస్థల నుంచి ఒక యూనియన్ కార్డ్స్, యూనియన్ లెటర్స్ అది క్లారిటీగా క్లియర్గా ఉంటేనే ఇస్తారండి. గతంలో కూడా అలాగే ఇచ్చారు తప్ప ఇప్పుడు కూడా కార్డ్స్ లేకుండా వాళ్ళ యూనియన్ ధృవీకరణ పత్రం లేకుండా కొందరికి ఇచ్చారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేశారు, వాళ్ళు తీసేశారండి. ఇప్పుడు మీరు చెప్పింది కొన్ని జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు మ్యాక్సిమం చాలామందిని తీసేశారు. అటువంటి ప్రక్రియ కూడా జరిగిందండి. ఇక్కడ కూడా ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో చాలామంది తీసివేశారు. ఆ తీసివేసిన తర్వాత కూడా మళ్ళీ సినిమా వాళ్ళకే ఇస్తున్నారు. ఈ రోజు కూడా సినిమా వాళ్ళకే ఇస్తున్నారండి. అయితే నిన్న ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ మొత్తం అంతా క్రాష్ అయిపోయిన సిచ్యువేషన్. అంటే అంతమంది టాలెంట్ ఉన్నారు, బయట స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నట్టు కాదా ఇది? మేడం ఒకటండి, మీరు స్కిల్ అంటే ఎక్కడ స్కిల్ చెప్పండి. మాకు 24 యూనియన్లు ఉంటాయండి. 24 యూనియన్లో 11 యూనియన్లు ఓన్లీ అగ్రిమెంట్ రూపంలో క్లారిటీగా వెళ్తాయి. మిగతా వర్కర్స్ అంతా 11 యూనియన్లో స్కిల్ కనపడేది ఎక్కడండి మీకు? ఒక మేకప్, ఒక కాస్ట్యూము, ఒక ఫైటర్స్, డాన్సర్స్, ఈ నలుగురు స్కిల్ లేకుండానే మనం ఇప్పటిదాకా పనిచేసామా? మన వాళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వడానికి మన వాళ్ళని ప్రోత్సహించడానికి ఇబ్బంది పడతారు. ఎక్కడెక్కడి నుంచో 50,000 రూపాయలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఇస్తారు. అదే ఆ వర్క్ అంతా చేసేదంతా మళ్ళీ మన వాళ్ళే. మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించేయండి. ఇక్కడ క్లారిటీగా పనిచేసేదంతా మన వర్కర్సే ఉంటారు. వాళ్ళ పేరుకి మాత్రం బాంబే నుంచి తెచ్చాము, ఎక్కడ మొత్తం ఫారిన్ నుంచి తెచ్చాము అంటారు తప్ప పనిచేసేదంతా కూడా మన స్కిల్ ఉన్న వాళ్ళే చేస్తున్నారండి. స్కిల్ లేకుండా కాదండి. మిగతా వాళ్ళంటారా లైట్స్ మెన్ వాళ్ళంతా కూడా తెర వెనుక కష్టపడేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఒక లేబర్ లాగా పొద్దున్న సాయంత్రం కష్టపడేవాళ్ళు. వాళ్ళకి స్కిల్తో పని లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కెమెరా తగ్గట్టుగా లైట్లు పెట్టడం వాళ్ళతో ఫస్ట్ నుంచి ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి కొత్తగా తెలియదు. వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్కిల్ లేకుండానే మనం ఈరోజు మేకప్ వేస్తున్నామా, మన మేకప్ ఆర్టిస్టులు మేకప్ వేస్తున్నారా, కాస్ట్యూమ్ వాళ్ళు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నారా, ఫైటర్స్, డాన్సర్స్ ఈరోజు మొన్నటి వరకు లేరండి. మన దగ్గర స్కిల్ లేదు, మేము కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు ఎవరు చెప్పండి, మన దగ్గర డ్యాన్స్ మాస్టర్లు ఎవరు, ఫైట్ మాస్టర్లు ఎవరు? మన వాళ్ళు కాదండి. మొత్తం ఈరోజు ఇండియా మొత్తం కూడా మన ఫైట్ మాస్టర్లు, మన డ్యాన్స్ మాస్టర్లే మొత్తం ఆ యొక్క స్కిల్ డెవలప్ చేసుకొని మొత్తం కూడా ఈరోజు ప్రపంచ ఖ్యాతికి వెళ్తున్నారు. ఇక స్కిల్ లేదంటే ఎక్కడ లేదు. మీరు స్కిల్ లేదన్నప్పుడు ప్రోత్సహించమని అంటున్నాం కదా. మన వాళ్ళని ప్రోత్సహించారా ఇప్పుడు దాకా? మీరు బయట నుంచి తెచ్చుకునే ఇంట్రెస్ట్ మన దగ్గర మీరు టాలెంట్ చూపించారా? ఇప్పుడు కెమెరామెన్లు అందరూ బయట నుంచి వస్తున్నారన్నారు. మన దగ్గర ఒక కెమెరా యూనియన్ ఉంది. కెమెరాలో 100 మంది సభ్యులు ఉన్నారు, 100 మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద కెమెరామెన్స్ ఉన్నారు. వారితో కాకుండా ఇంకా కొత్త వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పి మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ పెట్టారా? మేము అడిగేది అదండి. మన దగ్గర ఉందండి, మన టాలెంట్ అభివృద్ధి చేయాలని, మన టాలెంట్ని అభివృద్ధి చేసుకుంటూ మన దగ్గర కన్నా ఇంకా ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోవడం తప్పలేదండి. మన దగ్గర అభివృద్ధి ఏదంటున్నా
మన కార్మికులకి మన ప్రపంచం, మన కుటుంబం, మన ఛాంబర్ ఉంది, మన తెలుగు సినిమా, ఈ సినిమా పరిశ్రమ నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు. దీంట్లో డెవలప్ చేసుకోవచ్చు. అనిల్ గారు, మీరు ఇలా అంటున్నారు, కానీ విశ్వప్రసాద్ గారు ఏమంటున్నారు అంటే ఈ ఇష్యూ అంటే ఇండివిజువల్ గా ఒక ఈగోకి పోతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఆయన ఒక కామెంట్ చేశారు, ఎక్కడికైనా అవుట్ ఆఫ్ కంట్రీ అయినా వెళ్ళి నేను షూటింగ్స్ చేసుకుంటాను కానీ లోకల్లో మాత్రం చేయను, లోకల్ వాళ్ళకి మాత్రం పిలవను అని చెప్పేసి. ఈ కామెంట్ ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాను అనుకోండి, ఒక నిర్మాత గురించి మాట్లాడినట్టుగా ఉంటుందండి. ఎందుకంటే మాకు ఛాంబర్ ఉంది, నేను ఏ నిర్మాతని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన మాటల్లోనే ఆయనే అన్నారు అంటే ఇక ఆయన నేను ఎంతైనా ఖర్చు పెట్టుకొని చేసుకుంటా అన్నారు కాబట్టి ఇక మరి వాళ్ళు ఎలా చేసుకుంటారు, వాళ్ళ ఆలోచనల గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు. మాకు ఛాంబర్ ఉంది, మేము ఇప్పటికైనా సరే ఛాంబర్ని గౌరవిస్తాం. మాకు ఏ పెద్ద దిక్కైనా ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆ ప్రొడ్యూసర్స్ కూడా మమ్మల్ని తిట్టినా పెట్టినా వాళ్ళు పిలిచి మాట్లాడతారనుకుంటున్నాం తప్ప మాకు ఇగోలు అయితే ఏమి లేవండి. మేము ఇప్పటికైనా సరే పిలిచి మాట్లాడితే మేము సమస్య పరిష్కారం చేసుకుందాం అనుకుంటాం తప్ప మాకు ఎవరికి ఇగోలతో ఇక్కడ పని లేదు. ఇక్కడ ఇగోల వల్ల పోతే ఎవరికి ఇబ్బంది కలిగిద్దో వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది తప్ప మనం ఇక్కడ ఇగోల వల్ల కార్మికులు నష్టపరచకూడదు, అటు నిర్మాతలు నష్టపరచకూడదని. ఏదో మా దగ్గర డబ్బు ఉంది కదా, మేము ఏమైనా చేయగలం అనే ఆ విధంగా భావించే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలి. అనిల్ గారు, విశ్వప్రసాద్ గారు ఏమన్నారు ఒకసారి మీరు కూడా వినండి. యూనియన్స్ కి సంబంధించి, మాఫియాకి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళు 5 lakhs మెంబర్షిప్ తీసుకోవడం ఏంది ఇష్యూ వచ్చేసి, ఆ యూనియన్స్ ఆ మెంబర్షిప్ ఫీ ఆ డబ్బుల మీద చలామణి చేయించే వ్యవస్థదే ప్రాబ్లం. ఇక్కడ డ్రైవర్కి పే చేయడం సినిమా కోసం అయితే 1000 ఇస్తారు, లేదంటే 2000 ఇస్తారు, దానిలో తప్పేముందండి. డిమాండ్ అండ్ సప్లైకి వెళ్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ సినిమాలో పనిచేసే వాళ్ళకు వీ పే మోర్ దాన్ 2000 రూపీస్ మినిమమ్. దెర్ ఆర్ పీపుల్ హూ గెట్ పేడ్ ఈవెన్ 5000, 10,000, 15,000. ఈ 15,000 అనేది మోస్ట్లీ ముంబై నుంచి వస్తారండి, ఎందుకంటే ఇక్కడ టాలెంట్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి. సో అనిల్ గారు, అది విశ్వప్రసాద్ గారు టాలెంట్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి మేము బయట నుంచి తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అలాగే 2,000, 5,000 రూపాయలు కూడా మేము పే చేస్తున్న సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. నిజమేనా? నేను ఒకే ఒక్క మాట చెప్తానండి. డ్రైవర్ అనే వాళ్ళకి మనకి ఇచ్చేది ఇప్పుడు 1,192 రూపాయలు మేడం కాల్ షీట్కి. 12 గంటలకి ఒక డ్రైవర్ గురించి మాట్లాడుతున్నారు. డ్రైవర్కి ఇచ్చేది 1,192 రూపాయలు. ఏది 12 గంటలు పనిచేస్తే, మార్నింగ్ 6 to 6 పనిచేస్తే. కానీ 6ంటికి లొకేషన్లో పెట్టాలంటే ఆ డ్రైవర్ 3 గంటలకి వెళ్తాడండి. మళ్ళీ 6ంటికి పికప్ అయితే, సినిమా 6ంటికి కాదు 7ంటికి పికప్ అవుతుంది. 7ంటికి పికప్ అయితే రాత్రి 10ంటికి మళ్ళీ ఆ డ్రైవర్ని దింపేది. వారికి వచ్చేది 1,192 రూపాయలు. అది కూడా షూటింగ్ జరిగినప్పుడు మాత్రమే, జరగనప్పుడు ఎవరు. అంటే 8 hours కాకుండా ఎన్ని గంటలు పనిచేసినా కూడా అదే వేతనం అండి? నెక్స్ట్ కాల్ షీట్కి చేంజ్ అవ్వదా అది? 12 గంటల కాల్ షీట్ అండి మంది 12 గంటల కాల్ షీటు, మార్నింగ్ 6 to 6 కాల్ షీట్ అండి మంది. మళ్ళీ 6 గంటల తర్వాత షూటింగ్ కనుక జరిగితే మళ్ళీ ఆఫ్ కాల్ షీట్ ఇస్తారండి. షూటింగ్ జరగకపోయినా ఇప్పుడు 6ంటికి పికప్ అంటే 6ంటికి ఎప్పుడు పికప్ కాదండి. ఆ లాస్ట్ షాట్ని బట్టి కానీ ఒక అర్ధగంట అటు ఇటు అని గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మేము కూడా ఆ విసులుబాటు ఉంటుంది, ఆ షాట్ని బట్టి ఉంటుంది. అది 6:30కి పికప్ అయినా సరే మొత్తం అన్ని సర్దుకొని చేసుకునేసరికి మళ్ళీ ఆ వెహికల్ ఎవరికైతే కేటాయిస్తారో వారు వెళ్ళేసరికి 9 అవుతుంది. ఇప్పుడు ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది అనుకుందాం మేడం. అక్కడి నుంచి మళ్ళీ ఆ కారు కేటాయించిన ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపిన దాకా ఆ డ్రైవర్దే బాధ్యత. అప్పుడు ఒక్క కాల్ షీటే వస్తుంది కదండి. ఇంకా ఏమైనా అవుట్డోర్లో జరిగితే కొంచెం దూరంగా వెళ్తే అది మళ్ళీ జీత భత్యాలు వేరే ఉంటాయండి. వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఈ రోజు ఉదయం కార్మికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నెలలో మహా అయితే 5 రోజులు 10 రోజులు మాకు పని దొరుకుతుంది, నెలంతా కూడా పని దొరకదు, ఆ డబ్బులతోనే మేము నెలంతా బతకాలి అని చెప్పారు. ఇందులో కూడా వాళ్ళు కొంతమంది అన్నారు, దందా జరుగుతుంది, బాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం రెగ్యులర్ గా పనిచ్చుకుంటారు, కొంతమందికి ఏదో అరాకొరా పని ఇచ్చాం మీకు కూడా అన్నట్లుగా కొన్ని రోజులు మాత్రమే పని కల్పిస్తారు అని. మరి దీని మీద మీరేం చెప్తారు? ఇది నిర్మాతలు అంటున్న మాట కాదు, కొంతమంది కార్మికులు దగ్గర తీసుకున్న వర్షన్ ఇది. అంటే ఒకటే అండి, షూటింగ్ అనేది మీకు తెలుసు మ్యాక్సిమం 6 నెలలు, పెద్ద సినిమా అయితే 6 నెలలు జరిగిద్దండి, చిన్న సినిమాలు అయితే 2 నెలలు 3 నెలలు జరుగుతాయి. మధ్యలో ఒక 15 రోజుల తర్వాత షెడ్యూల్ ఉండదు. ఈ గ్యాప్లో ఎవరికి పని ఉండదండి. పని కల్పించినప్పుడు పని ఇచ్చామంటారు, పని లేనప్పుడు అందరికీ పని కల్పించాలన్నా కానీ ఇంకా ఇండస్ట్రీలో అన్ని షూటింగ్లు జరిగితే అందరికీ పని దొరుకుతుందండి. కొందరికి పని లేనప్పుడు మాట్లాడతారు, కానీ దందాలు అంటారా మీరు అన్నారు చూడండి. మెంబర్షిప్ కార్డు ఇచ్చినప్పుడు అటువంటిది ఏమన్నా మా దృష్టికి వస్తే మెంబర్షిప్ కార్డు ఇచ్చేటప్పుడు ఒక కార్మికుడికి వాళ్ళకి మీరు ఏ హామీ ఇస్తారు? మెంబర్షిప్ కార్డు ఉన్నప్పుడు ఆ యూనియన్ సంబంధిత యూనియన్ ఒకటే అండి ఇచ్చేది. ఇక్కడ ఎవరికి కూడా 30 డేస్కి పని కల్పిస్తామని హామీ ఎవరైతే ఇవ్వలేమండి, ఇవ్వరు కూడా. ఎందుకంటే
షూటింగ్ ఉన్నప్పుడే పనికి వెళ్ళాలి కాబట్టి మనదేమి డైలీ వైజ్గా కంపల్సరీ ఒక సంస్థలో మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళి రోజు వచ్చి డైలీ వచ్చేది కాదు కాబట్టి సంబంధిత షూటింగ్లు ఉన్నప్పుడు ఆ షూటింగ్ విభాగంలో ఇప్పుడు సపోజ్ ఒక సంస్థ ఉందండి, ఆ సంస్థ ఒక మేనేజర్ని పెట్టుకుంటారు, వారికి ఒక సంస్థ ఒక యూనిట్ ఉంటుంది, ఆ యూనిట్ దగ్గర వాళ్ళందరూ కూడా ఒక డ్రైవర్స్ని కానీ వారిని కానీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. వారు ఎక్కువ సినిమాలు తీశారనుకోండి, వాళ్ళే ఎక్కువగా సినిమాల్లో కనపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పని దొరుకుతుందని భావన. పని లేని వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళే వెళ్తున్నారు, రెగ్యులర్ కంపెనీస్ అన్నిటికీ వాళ్ళే వెళ్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళట్లేదని భావనలో ఉంటారు తప్ప కంపల్సరీగా షూటింగ్ జరిగినప్పుడే పని దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పని ఉంటుందండి. షూటింగ్ లేనప్పుడైతే ఎవరు పని ఇవ్వలేము, మేము పని గ్యారెంటీ ఇవ్వలేము కాబట్టి అట్లా ఆ బాధతో ఆవేదనతో మాట్లాడే కార్మికులే ఉంటారు తప్ప మిగతా ఎక్కడ కూడా కంపల్సరీ ఇప్పుడైతే మాత్రం షూటింగ్లు బాగా జరుగుతున్నాయండి. ప్రతి ఒక్క యూనియన్లో ప్రతి ఒక్క సభ్యుడు ఏ సభ్యుడు ఖాళీగా లేరండి, ఖాళీగా లేకనే ఇప్పుడు బయట నుంచి వస్తున్నారు అందరూ. మరి నెలంతా పనికి హామీ లేనప్పుడు అన్ని లక్షలు పేదవాడి దగ్గర నుంచి కూడా, అంటే రోజు వేతనం మీద ఆధారపడి జీవించే ఒక పేదవాడి దగ్గర కూడా అన్ని లక్షలు పెట్టి మెంబర్షిప్ కొనుక్కోమని చెప్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇది పేదవాడిని దోచేయడం కాదా? లక్షలు డొనేషన్ రూపంలో ఇచ్చిన వాళ్ళకి అసలు ఎక్కడ కూడా పని లేకుండా లేదండి. మరి ఆ పదాలు ఎందుకు వస్తున్నాయో, దోపిడీ చేస్తున్నారా? దోపిడీ అనేది ఎక్కడా లేదండి. ఇప్పటికి కూడా ఏ యూనియన్లో అయినా సరే నేను మరలా చెప్తున్నానండి, దోపిడీ చేసి నాకు ఇలా ఇస్తేనే నేను సభ్యత్వ కార్డు ఇస్తాను కనుక ఎవరన్నా ఉంటే కనుక ప్రత్యక్షంగా మీ దగ్గర ఉంటే వారిని మీకు సబ్మిట్ చేయమనండి, మళ్ళీ ఒక రోజు కూర్చుందాం, దాని మీద కంపల్సరీ అటువంటిది ఏమంటే ప్రక్షాళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లా లేకుండా ఆధారాలు లేకుండా ఒక వేగ్గా నేను కూడా మాట్లాడచ్చు, కానీ నేను పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడను. మేము చిన్నవాళ్ళం కాబట్టి, వర్కర్సం కాబట్టి మాకు విభేదాలు సృష్టించడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని భావిస్తాను తప్ప ఇప్పుడు నేను పెద్దవాళ్ళ గురించి నేను వేరుగా మాట్లాడితే మళ్ళీ వేరు కోణాల్లో తీసుకుంటారు. అందుకని ఇప్పుడు మన సమస్య అంతా కూడా మన కార్మికుల గురించి కాబట్టి నేను కార్మికుల గురించే మాట్లాడతాను. మీరు అన్నట్టుగా నిజంగా దోపిడీ మీద కనుకుంటే వారి దగ్గర ఆధారాలన్నీ కూడా వచ్చాయట కదా అనిల్ గారు, మీకు కూడా చాలా వాళ్ళ సమస్యల్ని విన్నవించుకుంటూ అర్జీలు పెట్టుకున్నాము, అటు సైడ్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, మాకు రోజు వేతనం కూడా దొరక్క మేము తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నామని చెప్తున్నారు. మీ దగ్గర కూడా సమస్యలు వచ్చాయట కదా? మా దగ్గరికి రోజు సమస్యలు వస్తాయండి. మా దగ్గర ప్రతి ఒక్క యూనియన్ సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరిస్తాం. మా దగ్గర మేజర్గా సమస్య పరిష్కరించలేని సమస్య ఏంటంటే మాకు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అండి, నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ సెక్రటరీని. జూనియర్ ఆర్టిస్టులు ఎందుకంటే మాకు డైరెక్ట్గా పని చెప్పరండి, మా పైన అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను అనమాట, మా గురించి చెప్తున్నా, వేరే దాని గురించి కాదు. జూనియర్ ఆర్టిస్టులు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది కావాలి ఏందని వారి ఏజెంట్కి చెప్తారండి. ఆ సినిమా నిర్మాణ సంస్థ ఒక మేనేజర్ గారి ద్వారా ఎవరి ద్వారా అయినా సరే ఒక ఏజెంట్కి చెప్తారు. ఆ ఏజెంట్కి మాకు ఇవ్వాల్సిన కార్డులో ఉన్న రేట్ ఇవ్వకుండా మా ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి మాకు ఎప్పుడో డబ్బులు ఇస్తారండి, వాళ్ళు 2 నెలలకి 3 నెలలకి ఇస్తారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ ఇవ్వాలి, కానీ ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ ఇవ్వకపోతే ఆ ఏజెంట్ ఒత్తిడి చేస్తే ఎవరైతే కార్మికుడు అడుగుతాడో ఆ కార్మికుడికి పని చెప్పరు, అట్లా బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి అందువల్ల అటువంటి చిన్న సమస్యలు ఉన్నాయి తప్ప మేము ఎప్పుడు కూడా ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో చిన్న సమస్యలు ఉన్నాయి, అటువంటి సమస్యలు తప్ప మిగతా యూనియన్స్లో ఎక్కడా కూడా లేదండి. మేము పేమెంట్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలని మేము ఆ నిర్మాతలు కోరుతాం, కానీ వాళ్ళు కూడా పేమెంట్లు ఎప్పుడు ఇవ్వరు. కొందరు ఇస్తారండి, కొందరైతే సాటర్డే పెట్టుకుంటారు, సాటర్డే ఇస్తారు, కొందరైతే 2 నెలలు 3 నెలలు కూడా ఇవ్వని సంస్థలు చాలా ఉన్నాయి. అయినా సరే మన నిర్మాతలు మన సంస్థ అనుకొని పనిచేస్తూ ఉంటారు తప్ప కార్మికులు అట్లా ఎక్కడ కూడా ఉండదు. తరపున మీరు ఎప్పుడైనా సంస్థల్ని క్వశ్చన్ చేశారా కార్మికుల తరపున? ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నారు కదా, తీసుకున్నప్పుడు కార్మికులకి చాలా పెండింగ్స్ ఉండిపోతున్నాయి, వాళ్ళ తరపున ఎవరు అడుగుతారు వెళ్ళి? కార్మికులు మాకు వ్రాతపూర్వకంగా మాకు తెలియజేసిన వెంటనే మేము ఛాంబర్ ద్వారా నిర్మాణ సంస్థకి వెంటనే అడుగుతామండి. ఇంకా ఏమైనా చిన్న పేమెంట్ ఉంటే మేమే డైరెక్ట్గా ఆ నిర్మాణ సంస్థకు ఫోన్ చేసి వెంటనే వారం రోజుల్లో ఇవ్వాలని చెప్తాము. అట్లా ఇచ్చుకుంటూ వెళ్తామండి. కొందరైతే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా 3 నెలలు 4 నెలలు కూడా కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయండి. వారిని అడుగుతామండి. అలా అడిగినా కానీ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇస్తాం, లేకపోతే గట్టిగా అడిగితే ఇప్పుడు ఎవరైతే షూటింగ్ చేస్తున్నారో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ క్వశ్చన్ విశ్వప్రసాద్ గారిని అడిగితే అసలు ఇప్పటి వరకు ఎలాంటి పెండింగ్స్ కూడా లేవు అని చెప్పారు ఆయన క్లియర్ గా. ఈ రోజే అండి, మేము ఈ రోజే ఛాంబర్కి మొత్తం అదేనండి మాకున్నాయండి, మాకు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదు, మేము ఇప్పుడు ఛాంబర్కి మేము రాతపూర్వకంగా అన్ని యూనియన్ల నుంచి మాకు ఏమేమి పెండింగ్లు ఉన్నాయో మొత్తం ఏ సంస్థ నుంచి ఎంత పెండింగ్ ఉందో మొత్తం కూడా రాతపూర్వకంగా ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు 3 రోజుల నుంచి షూటింగ్లు చేయట్లేదు కాబట్టి మా వేతనాలు మాకు ఇచ్చేసిన వేతనాల వరకు మాకు క్లియర్గా మొత్తం కూడా సెటిల్ చేయమని అడుగుతున్నాం. ఛాంబర్ వారికి మేము అన్ని యూనియన్ల నుంచి లెటర్లు తెప్పిస్తున్నాము. ఎంతెంత బిల్స్ ఉన్నాయి అంటే 24 శాఖలు ఉంటాయి కాబట్టి వారు అందరూ కూడా సేకరించాలి కాబట్టి ఆ 24 యూనియన్ల నుంచి కూడా మళ్ళీ చాలామంది సభ్యులు వివిధ రకాల కంపెనీలకు వెళ్ళి చేసి ఉంటారు కాబట్టి వారి దగ్గర నుంచి అన్నీ సేకరించి మేము కూడా ఛాంబర్కి సబ్మిట్ చేద్దాం అనుకున్నాం. మేము ఛాంబర్కి ఈ రోజు రేపు కానీ మేము ఛాంబర్కి సబ్మిట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ వేతన పెంపు పోరాటం ఎంతవరకు వెళ్తుందండి? ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది, ఏమీ కదలట్లేదు ముందుకి. చిరంజీవి గారిని కూడా కలుస్తామంటున్నారు, ఆయన ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చారా కలవడానికి?
మాకు ఇప్పుడు చెప్తా అని చెప్పారండి, అందుబాటులో ఉండమన్నారు. సి కళ్యాణ్ గారు చెప్పారు, అందుబాటులో ఉండండి, మేము మాట్లాడుతున్నాము అని చెప్పారు. వారు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామండి. అంటే కాంప్రమైజింగ్గా ఏదైనా ఒక వే ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మీరు 30 అంటున్నారు, వాళ్ళు 5 లేదా మ్యాక్సిమం 10 అంటున్నారు. అలా కాకుండా ఒక 15% ఇస్తే, ఒక 18% ఇస్తే మీకు ఓకేనా? అసలు అది ఏదైనా పిలిచి మాట్లాడితే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడే ఒకటే మాట చెప్తున్నాం, అంతిమంగా నిర్మాణ సంస్థ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, కార్మికుడు కూడా బాగుండాలి. అంతేగాని మేము ఒక్కలమే బాగుండాలి, మీరు నాశనం కావాలని కోరుకునే కార్మికులు ఎవరూ లేరండి. ఎందుకంటే అందరం కూడా రోజు ఆ కార్మిక సంస్థలో పనిచేసే వాళ్ళం, వారితో కలిసి తినేవాళ్ళం, వారితో కలిసి కారులో తిరిగే వాళ్ళం. అట్లా ఉంటుంది కాబట్టి మాకు కూడా మా బాధలు కూడా వాళ్ళు అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప లేనిపోయిన నిందలు, ఒక వేతనాలు పెంచమనేసరికి లేనిపోయిన నిందలు కాకుండా ఒక తండ్రి పాత్ర పోషించుకొని మాకు ఛాంబర్కైనా మీరైనా పెద్దల సమక్షంలో ఇప్పుడు చిరంజీవి గారు పిలిచారు, వారు ఏం చెప్తారో చూసి వారు చెప్పింది మాకు ఆమోదయోగ్యం అయితే కనుక మేము కార్మికులందరినీ ఒప్పించుకొని మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ పిలిచి మాట్లాడాలనేది మా రిక్వెస్ట్ అండి. పిలిచి మాట్లాడకుండా ఇట్లా నిందల ద్వారా ఇంకా కార్మికులు ఆవేదనకు గురి చేయొద్దని, లేదు కార్డులు ఎక్కువ ఇస్తున్నారు, మీకు ఎక్కువ ఇస్తున్నాం, సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, మీకు 2 లక్షలు ఇస్తున్నాం నెలకి, మరి అట్లా ఇటువంటి మాటలు ఏదంటే కొంచెం చాలా బాధాకరంగా ఉంటున్నాయండి. దయచేసి అటువంటి సమస్యలు లేకుండా అసలు సామరస్యంగా మీరు వేతనాలు ఎలా పెంచుదాం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు చెప్పి చర్చలు జరిపితే సమస్య పరిష్కారం దొరికిద్దని నేను భావిస్తున్నానండి. రైట్ అండి, థ్యాంక్ యూ అనిల్ గారు.